హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ లో మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ నిఫ్టీ 70 పాయింట్స్ తో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న ఇంట్రాడే లో పాయింట్ కూడా క్లియర్ గా బ్రేక్ చేసింది. నిన్న వీడియోలో మనం 25,600 ని స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసాం. బట్ ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ ఆ సపోర్ట్ ని బ్రేక్ చేసి ఫాల్ అయితే కంటిన్యూ అయింది. బట్ ఎండింగ్ లో చూసుకుంటే మార్కెట్స్ అగైన్ కన్సాలిడేషన్ అండ్ స్లైట్ రికవరీ కూడా విట్నెస్ చేస్తాం. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ ఫాల్ కి మేజర్ రీజన్ ఐటీ సెక్టర్ అని మాట్లాడుకోవచ్చు. ఈ ఒక్క రోజు ఐటీ సెక్టర్ ఆల్మోస్ట్ 4.7% ఫాల్ వచ్చింది. అదే 1 మంత్ లో చూసుకుంటే మోర్ దాన్ 20% ఫాల్ అండ్ ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర నుంచి చూసుకుంటే మోర్ దాన్ 35% ఫాల్. ఐటీ సెక్టర్ లాంటి మెయిన్ ఇండెక్సెస్ ఆల్ టైమ్ హై నుంచి 35% ఫాల్ రావడం అనేది ఇది నార్మల్ విషయం అయితే కాదు, మనకు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. అండ్ ఈ రోజు మార్కెట్ ఫాల్ కి ఐటీ సెక్టర్ ఒకటే రీజన్ కాదండి. జియో పొలిటికల్ ఇష్యూస్ లైక్ యూఎస్ ట్యాక్స్ టారిఫ్ అవ్వచ్చు అండ్ రీసెంట్ గా ఎస్కలేట్ అవుతున్న యుఎస్ ఇరాన్ వార్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా. సో రీసెంట్ గా యుఎస్ రిలేటెడ్ గా అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ అవడం కూడా మార్కెట్స్ కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ స్ట్రక్చర్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. కొంచెం హైయర్ టైం ఫ్రేమ్ వెళ్దాం. 1 అవర్ కి ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పటికీ మనకి ఈ రీసెంట్ స్వింగ్ లో దగ్గర మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈవెన్ ఈ రోజు మార్కెట్ కూడా సమ్వేర్ క్లోజ్ టు రౌండ్ ఫిగర్ 25,400. సో రీసెంట్ గా బిగ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఈ లెవెల్ నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ సెకండ్ టైం మార్కెట్ లీనియర్ గా ఫాల్ అయిన తర్వాత కూడా ఆ సెల్లింగ్ ప్రెజర్ ఇక్కడ నుంచి కొంత న్యూట్రలైజ్ అయినట్టు కనిపించింది. అండ్ అగైన్ ఫాల్ కంటిన్యూ అయింది. సో ఈ రోజు మార్కెట్ లో కూడా సేమ్ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుని హోల్డ్ చేయగలిగింది. సో 25,400 స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. సో ఈ రోజు మార్కెట్ ఫాల్ అయినప్పటికీ సపోర్ట్ దగ్గర హోల్డ్ అవడం అనేది ఒక పాజిటివ్ సైన్ కింద తీసుకుందాం. ఇట్ డజంట్ మీన్ మార్కెట్స్ పైకి వెళ్ళిపోతే మీనింగ్ కాదు, బట్ పైకి వెళ్ళడానికి లేదా అప్సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ఇది ఒక మంచి లొకేషన్. ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈవెన్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా హ్యామర్ క్యాండిల్స్ ఫామ్ అయింది. హ్యామర్ క్యాండిల్ కూడా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. జస్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఒక్కదాన్ని చూసుకుని మనం ఓవరాల్ సెంటిమెంట్ డిసైడ్ చేయలేం. ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివే, కాకపోతే సపోర్ట్ దగ్గర ఒక బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. ఇట్ డజంట్ మీన్ బయర్స్ ఇంకా ఎంటర్ అవ్వలేదు, మనం దానికి కొన్ని కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. సో ఫర్ దట్ ఒక్కసారి మనం ఆప్షన్ చైన్ సెంటిమెంట్ కూడా చూసుకుందాం. సో ఈ రోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ రిలేటెడ్ డేటాను స్టడీ చేద్దాం. నెక్స్ట్ ఎక్స్పైరీ రిలేటెడ్. సో 2nd మార్చ్ రిలేటెడ్ డేటా మనం చూద్దాం. సో నెక్స్ట్ వీక్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుంటే మనకి పుట్ సైడ్ 7.9 lakh అండ్ కాల్ సైడ్ 13,14,000. సో పీసీఆర్ క్యాల్కులేట్ చేసుకుందాం. 7.9 డివైడెడ్ బై 10.14. సో ఆన్ అన్ యావరేజ్ 0.6 వాల్యూ వచ్చింది. సో పీసీఆర్ 0.6 అంటే నెగిటివ్ సెంటిమెంట్. కాకపోతే వెరీ క్లోజ్ టు 0.5 దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ ఇంకా ఓవర్సోల్డ్ రీజన్ లోకి అయితే ఎంటర్ అవ్వలేదు, బట్ వెరీ క్లోజ్ టు ఓవర్సోల్డ్ రీజన్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ఓవర్ బేరిష్ సెంటిమెంట్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఒక సినారియో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక ప్యాటర్న్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మనం ఇలా మాట్లాడుకున్నట్టు మార్కెట్స్ రీసెంట్ గా 25,400 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అయింది కదా ఇక్కడ నుంచి 2 times. ఇలా 2 times వచ్చిన ప్రతిసారి మార్కెట్ ఓవర్సోల్డ్ రీజన్ లో ఉంది. నథింగ్ బట్ పీసీఆర్ వాల్యూ మీకు చూసుకుంటే లెస్ దాన్ 0.5 వచ్చేస్తుంది. ఈవెన్ దో బేరిష్ సెంటిమెంట్ అయినప్పటికీ ఓవర్సోల్డ్ రీజన్. అండ్ ఇప్పుడు కూడా మార్కెట్ అదే సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు వెరీ క్లోజ్ టు ఓవర్సోల్డ్ రీజన్ కి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అగైన్ బౌన్స్ బ్యాక్ అవడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కాబట్టి మనం బౌన్స్ బ్యాక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ బౌన్స్ బ్యాక్ అనేది లెవెల్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా పైకి వెళ్తుందని మీనింగ్ కాదండి. కొన్ని కన్ఫర్మేషన్స్ తీసుకుందాం మనం. అండ్ కొంచెం డీటెయిల్ గా లెవెల్స్ పరంగా చూసుకుందామండి. లెవెల్స్ పరంగా సెంటిమెంట్ ఎలా ఉందనేది. సో ఇప్పుడు మనకి 25,400 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుంటున్నాం కాబట్టి దీని రిఫరెన్స్ కింద తీసుకుందాం. సో 25,400 దగ్గర మనకి పుట్ సైడ్ 51,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ కాల్ సైడ్ 40,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. పెద్ద చేంజ్ ఏం లేదు, వెరీ క్లోజ్ టు ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్. 25,400 నుంచి అబౌవ్ పైకి వెళ్తున్నట్లయితే 25,500 దగ్గర మీకు స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో దట్స్ వై మనం ఈ లెవెల్ ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం 25,500. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ 25,400 నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్తున్నట్లయితే మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లైక్ 25,000 దగ్గర ఉంది, 65,000 ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే మార్కెట్ లో ఇప్పుడున్న సినారియో నుంచి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఒక 100 పాయింట్స్ అబౌవ్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, కానీ సపోర్ట్ అనేది చాలా లాంగ్ ఉంది. అంటే నియర్ బై ఇమీడియట్ సపోర్ట్ కనిపించట్లేదు. ఒక్కసారి చార్ట్ మీద ప్లాట్ చేస్తున్నాం లోవర్ టైం. సో దీన్ని బట్టి ఇప్పుడు 25,400 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఫర్దర్ గా పైకి వెళ్తున్నట్లయితే 500 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ 100 పాయింట్స్ రీజన్ ని మనం ఖచ్చితంగా ట్రేడ్ చేయాలి, నో ట్రేడింగ్ జోన్. సో ఈ రీజన్ ఇగ్నోర్ చేసేద్దాం. సో దీని బేస్ పట్టి చూసుకుంటే ఒకవేళ 25,500 అబౌవ్ బ్రేక్ అయితే మళ్ళీ మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 25,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 25,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్. సో లాజిక్ ఇస్ వెరీ సింపుల్. సో మార్కెట్ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది, ఓవర్సోల్డ్ కి దగ్గరగా ఉంది. సో ఈ సినారియోలో ఇప్పుడు మనం ఏదైతే నో ట్రేడింగ్ జోన్ అనుకున్నామో ఈ జోన్ లో ఉన్నంత వరకు కంప్లీట్ ట్రేడింగ్ ఇగ్నోర్ చేద్దాం అండ్ ఈ
జోన్ బ్రేక్అవుట్ బట్టి మనం ప్రాపర్ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుందాం. సో సేమ్ లాజిక్, మనం అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 25,500 అబోవ్ మనకి బ్రేక్అవుట్ వస్తే మనం అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 25,400 డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ కూడా ప్లే చేసుకోవచ్చు. బట్ దీంతో పాటు మనం ప్రతిరోజు మాట్లాడుకున్నట్టు కామన్ థింగ్, ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ చూసుకోవాలి. మీరు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు 25,500 ని రిఫరెన్స్ కింద తీసుకోండి. అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. ఈ సెంటిమెంట్ కనిపించాలి ఎప్పుడు 25,500 అబోవ్ బ్రేక్ అయితే. అదే డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి మార్కెట్ ఫర్దర్ గా ఫాలో అవుతున్నప్పుడు 25,400 ని రిఫరెన్స్ కింద తీసుకుందాం అప్పుడు. ఎందుకంటే అది మేజర్ సపోర్ట్ కాబట్టి ఆ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. సింపుల్ లాజిక్, మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. రేపు మార్కెట్ ఓపెన్ అయ్యి బిఫోర్ ఆర్ఎస్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి 25,500 దగ్గర 400 దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ నోట్ చేసుకో. రేపు బ్రేక్అవుట్ జరుగుతుంది కదా, ఆ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు మీరు నోట్ చేసుకున్న వాల్యూకి అది తగ్గుతుందా లేదా పెరుగుతుందా చూడండి. 25,500 అబౌవ్ బ్రేక్ అవుతుంది, బట్ ఆ పాయింట్ కి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఎలాంటి చేంజ్ లేదు, లేదా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుందంటే అది ఫేక్ బ్రేక్అవుట్. బట్ ఇప్పుడు నోట్ చేసుకున్న వాల్యూ కంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్లయితే అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో అలా మీరు నోట్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాల్యూస్ జస్ట్ చూస్తారు, లైవ్ మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు మేబీ ఎగ్జాక్ట్ వాల్యూ గుర్తుండకపోవచ్చు, కన్ఫ్యూజ్ అవుతారు. అంటే పెరుగుతుందా తగ్గుతుందా అనేది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకే నోట్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో సింపుల్ లాజిక్, మార్కెట్స్ హైయర్ లెవెల్లో 1 టైం ఫ్రేమ్ లో సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి మనం రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ సెంటిమెంట్ కూడా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి న్యూట్రల్ గా ఉందాం. ఈ జోన్ ఇగ్నోర్ చేసుకుని ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షనల్ ట్రేడింగ్ డిసైడ్ చేద్దాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చిందండి. లైక్ నిఫ్టీ లాగే మీకు ఇక్కడ 82,000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో దట్స్ వై మనం 82,000 ని రిఫరెన్స్ లెవెల్ కింద తీసుకున్నాం. దిస్ ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది కదా, లైక్ 82,000 నుంచి 82,300 జోన్ ని ఇది ఒక టెంపరరీ రెసిస్టెన్స్ అనుకుందాం, జస్ట్ టెంపరరీ. ఈ కన్సాలిడేషన్ రీజన్ ని ఇగ్నోర్ చేద్దాం. కన్సాలిడేషన్ రీజన్ బ్రేక్అవుట్ బట్టి మనం అప్ సైడ్ బ్రేక్ అయితే లాంగ్, డౌన్ సైడ్ అయితే షార్ట్ పొజిషన్స్ తీసుకుందాం. సేమ్ నిఫ్టీ లాగే ఇక్కడ కూడా అప్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోవాలి. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ పెరగాలి. అదే డౌన్ సైడ్ అయితే 82,000 దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్ తగ్గ. సేమ్ లాజిక్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఐటీ సెక్టార్ వల్ల మనకి నిఫ్టీ 50 ఫాల్ అయింది, కానీ బ్యాంకింగ్ సెక్టర్ అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చింది బ్యాంకింగ్ సెక్టర్. ఐ మీన్ నిఫ్టీ 50 ఫాల్ అయినంతగా బ్యాంకింగ్ సెక్టర్ లో మన కరెక్షన్ అయితే విట్నెస్ చేయలేదు. బట్ ఇక్కడ లెవెల్స్ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు మనం ఇమీడియట్ గా ట్రేడ్ తీసుకోవడానికి అంత మార్కెట్ అనేది అవైలబుల్ అంటే స్ట్రాంగ్ లెవెల్స్ దగ్గర కనిపించట్లేదు. ఈవెన్ దో మీకు ఇక్కడ 61,000 సైకలాజికల్ లెవెల్ ఉన్నప్పటికీ మీకు మార్కెట్ చాలా చాపీగా ఉంది. సో అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే మేబీ ఇక్కడ ఫార్మ్ అయిన కన్సాలిడేషన్ అబౌవ్ బ్రేక్ అయితే మనం లాంగ్ వెళ్ళొచ్చు, కానీ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఈ బాటమ్ బ్రేక్ అయితే సరిపోదండి. మనకి 60,500 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితేనే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ లో ట్రేడ్ చేయొద్దు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో నెగిటివ్ సెంటిమెంట్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అండ్ మేజర్ సపోర్ట్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. కాబట్టి ఫర్ టైమింగ్ న్యూట్రల్ నుంచి పాజిటివ్ సైడ్ ప్లాన్ చేద్దాం. మేబీ 60,500 కి వచ్చిన తర్వాత మనం అప్పుడు బ్రేక్అవుట్ ఆర్ రివర్సల్ బట్టి ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకుందాం. లేదనుకుంటే ఇక్కడ మనకి కన్సాలిడేషన్ హై పాయింట్ ఉంది కదా, లైక్ 60,100, ఇది మనకి మేజర్ స్వింగ్ హై రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుని ఆ లెవెల్ బ్రేక్అవుట్ పట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల మార్కెట్స్ లో కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఐటీ సెక్టర్ కన్సిస్టెంట్ గా ఫాలో అవుతుంది, దానివల్ల నిఫ్టీ కూడా డ్రాగ్ అవుతుంది. బట్ ఐటీ సెక్టర్ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ సెక్టర్స్ కొంత న్యూట్రల్ నుంచి స్లైట్ పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. కాబట్టి మనకి కంప్లీట్ నెగిటివ్ సైడ్ చూడాలని ఏం లేదు. అయితే మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నాయి. సో అందుకనే మనం పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ రెండింటికి ప్లాన్ చేసుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.